యేసయ్య ఎక్కడున్నా బాగు చేస్తాడు. నువ్వు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసుకుని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. నీ విశ్వాసం బట్టి నేను బాగు చేస్తాను. అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన బట్టి బాగు చేస్తే ఇంకా అన్ని కార్యక్రమాలు జరిగిపోయినట్టు. పాస్టర్ గారిని బట్టి కన్నా వ్యక్తిలో ఉన్న విశ్వాసమే ఏం చేస్తుందండి? స్వస్థపరుస్తుంది. గమనించాలి. మీరందరూ విశ్వాసంతో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, మీ వ్యక్తిగతమైన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడే మీ జీవితాల్లో కార్యాలన్నీ జరుగుతాయి. ఇక్కడ నేను కేవలం నిమిత్త మాత్రుడిగా ఉంటూ వాక్యాన్ని మీకు బోధిస్తుండడం ద్వారా దాన్ని నమ్మటం వల్ల మీకు విశ్వాసం అనేది, వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన దేవుడు, ఒకసారి నేను ఇలాగే వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆవిడ నడుము నొప్పితో సంవత్సరం ఏడాది నుంచి బాధపడుతుంది. ఎన్నో ఇంజక్షన్లు అంట, ఎన్నో మెడిసిన్స్ వేసుకుందంట, కానీ ఏం లేదు, ఆమెకి ఉపశమనం కలగలేదు. నేను ఆ రోజు విశ్వాసం గురించి వాక్యం చెప్తూ, విశ్వాసం ఉంటే నమ్మితే ఇప్పుడే ఈ క్షణం అంతా దేవుడి మహిమను మనము చూస్తామని అంటే ఆమె మనసులో ప్రార్థన చేసుకుంటుందంట. యేసయ్య, విశ్వాసం గురించి వింటున్నాను, కానీ నాకు విశ్వాసం లేదు. డాక్టర్ మీద నమ్మకం ఉంచాను, ఇప్పుడు మెడిసిన్ పని చేయట్లేదు, నువ్వే దిక్కయ్యా అని ఏం చేసింది? ఏడ్చుకుంటా ఉంది. ఆవిడని నేను చూడలేదు, కానీ ఎవరు చూశారు? ఆవిడ విశ్వాసం ఎవరు చూశారు? ఆవిడ నడుము కరెక్ట్ షాక్ కొట్టిందంటాడు. వెంటనే ఆ మాట నమ్మగా వెంటనే నడుము నొప్పి ఏమైపోయింది? తగ్గిపోయి ఆమెని ఇంక నేను వాకింగ్ చెప్పి ముగించేసి ఆమె అన్నాను లేదో, పాస్టర్ గారు అన్నీ చేయొస్తుంది. ఏమమ్మా అంటే సాక్ష్యం చెప్తాను. ఉందమ్మా, చెప్తూ కూర్చో, నేను ఇస్తాను అంటే, లేదు నువ్వు ఇప్పుడే చెప్పాలి, నేను ఇప్పుడే చెప్పాలని. సరే సార్ అమ్మ అందరూ కూర్చోండి, సాక్ష్యం చెప్తానంట. సాక్ష్యం అంటే ఆవిడ చెప్తుంది ఏంటో తెలుసా? యేసయ్య నన్ను బాగు చేశాడు. ఇది దేవుడి. ఇక్కడ పాస్టర్ గారు కనిపించకూడదు, పాస్టర్ జీరో అవ్వాలి. పాస్టర్ హీరో అయ్యాడంటే దేవుడు జీరో అయితే పాస్టర్కి ముప్పు, సంఘానికి ముప్పే. ఎందుకంటే వాడి నమ్మకం ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాస్టర్ గారి మీదకి వెళ్ళిపోయింది. అంతే, ఇంకా అయిపోయింది ఆ జీవితం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, కానీ పాస్టర్ గారు మార్గం, సత్యం, జీవం అనేది కాదు. గమనించండి, ఎప్పుడైనా సరే పాస్టర్స్ని ఫాలో అవ్వద్దు, జీసస్ని ఫాలో అవ్వండి. ఇదే ట్రూత్. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఆత్మ యొక్క లక్షణములైనటువంటి ఆత్మఫలం యొక్క లక్షణాలు కలిగి ఉంటూ మీ జీవితంలో నెరవేరుస్తూ మీరు అటువంటి జీవామృతాన్ని కలిగి ఉంటూ సత్యమైనటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించాలి. మీ వ్యక్తిగత పూజ పాస్టర్ గారి మీదకి మళ్లించకండి. పాస్టర్ గారిని ప్రేమించండి, కానీ దేవుడి కంటే ఎక్కువగా ఏం చేయొద్దు? ప్రేమించవద్దు. కనుక అటువంటి రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించగలిగే ధన్యత ఆశీర్వాదం.